భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఎదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. పాల్వంచ మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కోడిపుంజలగూడెం పంచాయతీ పరిధిలోని పూసల తండాలో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంతో కష్టపడి భారీగా పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న సాగు చేశామని రైతులు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో ఎదురుగాలులకు మొక్కజొన్న పంట నేలమట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. పంట నేల కొరవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామం అండి మాది. మేము మొక్కజొన్న సాగు చేసినామండి. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చిన వడగాళ్ళ వానకు మొక్కజొన్న పంట మొత్తం నేలమట్టమైంది. ఈ మొక్కజొన్న పంట మొత్తం నేలమట్టమైనందుకు ప్రభుత్వ అధికారులు మా గ్రామానికి వచ్చి మా పంటను చూసి మా ప్రభుత్వం ఆదుకోవాలని, మాకు పంట నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వ అధికారులు వెంటనే మా పూసలతండ గ్రామాన్ని సంధించి మా మొక్కజొన్న పంటని పరిశీలించాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు నష్టపరిహారం కల్పించాలని కోరుతున్నాము. అమ్మవారి తాలిబొట్టును